వచ్చి కమర్షియల్ అట్లా ఉంచు, కమర్షియల్ సూపర్ హిట్ అది ఓకే. సార్ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసా సార్ అంటే ఫీల్ ఉన్న ఫిల్మ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆర్టిస్ట్ నా లైబ్రరీలో పెట్టేసుకునే సినిమా వన్ ఆఫ్ ద 200 ఫిల్మ్స్ అవ్వచ్చు నేను చేసిన సినిమాలు. సో అచీవ్మెంట్, ఆ ప్రైడ్ ఆర్టిస్ట్గా నాకుంది. అట్లాగే ప్రతి ఒక్కరు పనిచేసినాడు అందరికీ ఆ ప్రైడ్ ఉంది. అలా ఫీల్ అవుతున్నారు సార్, నిజంగా మాట చెప్తున్నారు సార్. సి దిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సార్ ఇది స్ట్రైట్ అవే కమర్షియల్ అంటే మసాలా సినిమా కాదు, డీప్ రూటెడ్ ఫిల్మ్. పబ్లిక్ కూడా ఈ రోజు మాట్లాడే మాట అదే సార్. అంటే ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు అంటే రివ్యూస్ చాలా మంది ఉన్నారండి. మామూలు ఒక వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు రివ్యూ ఇవ్వడం వేరండి. పబ్లిక్ సినిమా చూసి బాగుంది బాగోలేదని కాకుండా డైరెక్ట్గా రివ్యూ ఇచ్చేస్తున్నారు సార్. అంటే మొబైల్ ఇలా పెట్టుకుని వాళ్ళకు రివ్యూ అంటే మౌత్ టాక్తో పక్కన చెప్పడం కాకుండా ఒక రీల్ పెట్టేవాళ్ళు ఒక వీడియో క్లిప్ పెట్టి చాలా బాగుందని వాళ్ళు పర్సనల్గా రివ్యూ ఇస్తున్నారండి. ఆ మౌత్ టాక్ వల్లే ఎంత స్ప్రెడ్ అయ్యి వాట్ ఎవర్ ఐ వెంట్ టు ద ఎక్స్పీరియన్స్ విత్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్, నేను ఫీల్ అయింది టేక్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా అనేది. నేను ఏదైతే అంటే నేను గబుక్కని ఏది అన్నో, నేను అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది మళ్ళీ అనే ఆ టైం వచ్చింది అనేది నేను ఖచ్చితంగా చెప్పాను. అలాగే నేను చెప్పింది రామ్ చరణ్ ప్రతి షాట్ 6 అని చెప్పాను. నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్, మేబీ ద బెస్ట్ అని కూడా చెప్పాను. ఇప్పటికే అది చెప్తాను. సో ఐఎమ్ స్టికింగ్ టు దట్. సో ఏమైంది నాకు అర్థమైంది ఏంటంటే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఒక ఆట ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీ అని సినిమాలు కానీ ఎట్లా ఉన్నాయంటే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుంది? ఆపోజిషన్స్, నెగిటివ్ పీపుల్. నా ప్రకారం ఫస్ట్ డే, సెకండ్ డే, ఆల్మోస్ట్ థర్డ్ డే వరకు కూడా పక్క ఆడియన్స్ అనేది థియేటర్ రావట్లేదండి. అది ప్రతి హీరో మూవీకి అది మామూలు, యుద్ధం తప్పుతలేదండి. అది తప్పదు. బట్ దీనికి ఎక్కువ, దీనికి అపోజిషన్ ఎక్కువైపోయింది. ఏదో నెగిటివిటీ అది కావాలనే చేసేవాళ్ళు కూడా గ్యారంటీగా ఉన్నారనేది ఇవాళ అర్థమైంది. సో నేను డిసప్పాయింట్ అయ్యా. నా ఎక్స్పెక్టేషన్కి వెళ్ళలేదండి బిగినింగ్. బట్ బై ద డే ఏమవుతుంది, మీరు రివ్యూస్ మనం చూసినా లేకపోతే రియాక్షన్స్ చూసినా ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి మారిపోతా పాజిటివ్గా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీస్ వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సినిమా చాలా బాగుందని. నిన్న కూడా రాత్రి ఎవరో 12-13 మందితో కూర్చుంటే అందులో అంత బాగుంటే సినిమా బాగాలేదంటారని ఫ్యామిలీస్ వస్తున్నారు. చాలా మంది నెగిటివ్ దీంతో వస్తారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. రకరకాల ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేరే రూమ్స్లో ఉంటుంది. ఈ విజువలైజేషన్ వేరు, అక్కడ విజువల్ వేరు. దీన్ని మ్యాచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రైట్, కమర్షియల్ ఫిల్మ్స్ 50 మందిని కొట్టాడు హీరో, ఇవన్నీ విజిల్స్ క్లాప్స్ పడే సినిమా కాదు. అవును సార్, ఇది ఫీల్ అయ్యింది. ఈ ఫీలింగ్ బయటికి రావాలంటే మనకి టైం పట్టింది. అలాగా 1 డే పెట్టిందండి, 2 days పట్టింది సార్. 2 days పట్టింది ప్రీమియర్ తో పాటు. ప్రీమియర్ తో పాటు నెక్స్ట్ డే అనేది ఒకటి ఫ్రైడే నుంచి పడేసుకుంది సార్ సినిమా. అది సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అవును సార్. ఇప్పుడు జగపతి బాబు అనేవాడిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పర్ సూరిగా నువ్వు ఎలా ఊహించగలిగావు అనేది నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్. అంతే, మన షార్ట్ ఇంటర్వ్యూ చేయాలి. అప్పల్ సూరి అనేవాడిని ఎలా చూసావు అసలు జగపతి బాబును? ఆ ఏఐ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు మ్యాచ్ అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? నేను ఆ క్యారెక్టర్ పండించగలను అనేది నువ్వు ఎలా అనుకున్నావు? బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెన్ లుక్ లైక్ అప్పల్ సూరి ఈజీలీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి తిన్నగా వచ్చావు నేను అనుకోవట్లేదు. ఎవరి దగ్గరికి నిజం చెప్పు. నిజంగా నేను ఆలోచించుకుని ఉంటాను కానండి ఎవరికి వెళ్ళిన నేరేషన్ అప్పల్ సూరి ఏం ఆలోచించుకున్నా చెప్పు. నేనేమనుకుంటాను సార్, మీరు రాయల్గా ఉంటారు సార్, మీరు రాయల్గా ఉంటారు. అప్పల్ సూరి అంటే ఒక విలేజ్లో ఒక 65-75 years ఉన్న ఓల్డ్ మ్యాన్లో చేయాలంటే జగపతి బాబు సార్ కరెక్ట్గా ఉంటారా ఉండరా అంటే మేము చూసిన వెంటనే రాయల్టీ కనిపిస్తారు సార్. అప్పల్ సూరి చూసిన వెంటనే నాకు డౌట్ అక్కడే అండి. అప్పల్ సూరిని చూసిన వెంటనే అప్పల్ సూరి చాలా సింపతి పర్సన్లా ఉండాలండి. తన ఏజ్ దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి, తన లుక్ వైజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అప్పల్ సూరిని చూస్తే ఆడి ప్రయత్నం గుర్తు రావాలండి, ఆడు పేదరికం గుర్తు రావాలండి, ఆడు స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఇవన్నిటిలో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే జగపతి బాబు గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పటికీ మీరు అలా ఉంటారు, మీ ఏజ్గా మీ గాయం మూవీలోని గట్టని ఇంకా సూపర్ ఉంటారు అని ఏమనుకున్నానంటే అండి. అప్పుడు నేను ఏఏలో ఫోటో డిజైన్ చేయించుకున్నాను సార్. ఏఏలో ఫోటో ఒక మన ఆయన ఉన్నారు కదండి, మన మేకప్ ఆయన
రషీద్ గారికి ఇచ్చి ఏలో రషీద్ గారికి చేస్తే నాకు లుక్ కనిపించారండి. ఓ నాయన జేబీ సార్ కరెక్ట్గా ఉన్నారు, మనం గెలిపోవచ్చు అని మీ దగ్గరికి వచ్చి నేను నేరేషన్ ఇచ్చానండి. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి నేరేషన్కి ఈ ఫిల్మ్కి అయితే. మైండ్లో ఇంకెవరు ఉన్నారు సార్? మైండ్లో లేదు సార్. సరే, ఓకే సార్. సో ఇది అప్పల సూరి నుంచి అప్పల వలస వరకు తీసుకెళ్ళావు జగపతి బాబుని. సార్ ఆ ట్రావెల్, ఆ జర్నీ నువ్వు ఊహించింది నేను ఊహించలేను. కానీ ఎప్పుడైతే నువ్వు ఏ చూపించే ఫోటో ఐ వాజ్ ఇన్ ఇట్, నేను ఫీల్ అయిపోయాను. ఏ రోజైతే మనం ఇక్కడే ఇదే ఆఫీస్లో మనం పైన స్టార్ట్ చేసాం ఫోటోషూట్, డ్రెస్ వేయగానే అందరూ కళ్ళల్లో తెలిసిపోయింది అప్పల సూరి ఉన్నాడు, అప్పల సూరి కనపడుతున్నాడు, జగపతి బాబు కనపడట్లేదు అనేది క్లియర్గా కనపడింది. అప్పుడు దాకా నాకు 100% నమ్మకం లేదు. వేసిన తర్వాత 100% ఫస్ట్ కెమెరా క్లిక్కే అర్థమైపోయింది, ఓకే వీఆర్ డన్, వీఆర్ గుడ్ అని. ఆ తర్వాత ఇంకా ఆలోచించడానికి నీకు లేదు, నాకు లేకుండా పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ వన్ థింగ్, ఫర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అప్పల్ సూరి, విచ్ ఇస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల సూరి కనపడేలా చేసేవాడు నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేసావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెడితే ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కదా అప్పల వలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే కనపడిపోయాడు అంతేండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు, ఇలా బతకడం కాదురా పెద్ది, ఇలా సావడం తప్పురా అని. అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పల వలస అనేది అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది. వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉండదండి అక్కడ. అప్పుడు మీ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు అరుపులు కేకలు ఉంటాయని నేను ఫీల్ అయ్యాను సార్. ఇక రామ్ చరణ్ తెలిసిందే అంటే, అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టావు. అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన చిన్న దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉంది. అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. మనిషి కంటే ఎక్కువ చేసాడు. ఒక స్టారు, మెగాస్టార్లు, ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేసాడు, గొప్పగా చేసాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి గ్యారంటీగా నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు స్టేజ్ మీద అన్న, ఫస్ట్ టైం రామ్ చరణ్ యాక్ట్ చేశాడని. నాకు విపరీతంగా నచ్చాడు రంగస్థలం. అక్కడ నుంచి ప్రతి సినిమాకి 10x 20x 30x పెరుగుతా వెళ్ళిపోతున్నాడు యాజ్ అ ఆర్టిస్ట్. అవును సార్, ఈ సినిమా పీక్. అవును సార్, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ లో పీక్. అవునండి, అవునండి. సో తండ్రి ఇక నోన్ ఫ్యాక్టరీని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవును సార్, ఈరోజు మొత్తం అంతా సోషల్ మీడియా అంతా కానీ సినిమా చూసిన వాళ్ళంతా కానీ మాట్లాడేదంతా చరణ్ గారు అండి. పెద్ది ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు అన్న పర్సన్ కనపడలేదండి. పెద్ది క్యారెక్టరే, పెద్ది ఇన్వాల్వ్మెంట్, పెద్ది ఆయనకి అందరూ కూడా నేనేదో రాసుకుంటే నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను కదండి. ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళే అంటున్నారు. అది గ్యారంటీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అన్నీ బాగున్నాయండి. దానికన్నా దీంట్లో పీక నేను నమ్మానని జనాలు కూడా అది ఆ ఫస్ట్ మార్కులు అయితే దానికి వేసేసారండి సినిమాలో. అది డిజర్వింగ్ కూడా. అది దెర్ ఇస్ నో చాయిస్ అక్కడ, ఎవరికి చాయిస్ వదల. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలా ఉంది సార్. మనసు ఒప్పకపోయినా మనసుకు తెలుసు, అవునండి, బయటికి చెప్పలేకపోయినా. బట్ అది దాని గురించి పెద్ద డ్రామా లేదు, ఇంకా మనం ఏం చేయలేదు. అంటే మనం ఆపలేని కాంప్లిమెంట్. అవును సార్, అది కాంప్లిమెంట్ కూడా కాదు, అటువంటి అప్రిసియేషన్, అటువంటి ఆర్టిస్ట్ మనం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక జోక్ వేస్తే సరదాగా నవ్వు వచ్చేస్తుందండి. ఒక ఏడిపించడం అంటే మామూలు విషయం కదండి. అది ఆ లేడీస్ అందరూ ఏడుస్తున్నారు. నేను అల్లు స్టూడియోస్కి దానికి వెళ్ళానండి. వెళ్తే దాంట్లో కూర్చొని అందరూ చూస్తుంటే ఇలా తుడుచుకుంటున్నారండి. వాళ్ళ హస్బెండ్లు అంటున్నారండి, అంటే ఈ స్క్రీన్ ఇలా వాళ్ళ ఫేస్ మీద పడుతుంది కానీ ఇలా బ్యాక్ చేస్తే ఆగు అంటున్నారండి. అయినా సరే తుడుచుకుంటారండి.
అంతలా మోర్ కనెక్ట్ అయిపోయిందండి లేడీస్కి, అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారండి చరణ్ గారు. లేకపోతే పెద్ద ఒక స్టార్ హీరో పెద్ద ఇలాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయి ఒక ఆడియన్ని అలాంటి ఎమోషన్ రప్పించడానికి విజిల్ అయితే ఈజీగా వేస్తారండి స్టార్ హీరోకి. స్టార్ హీరో ఏడుస్తుంటే ఆడియన్ ఏడ్చారంటే అండి అది చాలా విజిల్ ఉంది, ఎంటర్ అయ్యే ముందే మ్యూజిక్ వేసేస్తారు, స్టార్ రావచ్చు రావాలండి పేరు పడతాయి అది క్యారీ చేసేస్తారు. సార్ నా కోసం ఇంతలా మాట్లాడతారు నాకు తెలియదండి. చరణ్ సార్ కోసం బేబసం పీక్లో మాట్లాడుతున్నారండి. బుచ్చి నువ్వు బాగా చేసావని నాకు నా ఇన్స్టా చూస్తాయండి, జస్ట్ అవార్డు చూపించారండి నా ఇన్స్టా యాప్లో ఉన్నదండి. అది చూపిస్తే తెలియస్తే 1 అవర్ మెసేజ్ చూడడానికి 1 అవర్ అంటే కమింగ్ ఇంకా ఫాస్ట్ 4 days ఉన్నాయి కదా సార్, 1 అవర్ చూడడానికి 5-6 hours పట్టింది సార్ 1 అవర్ మెసేజ్ చూడడానికి. 1 అవర్ బ్యాక్ ఇంకా 2 hours 3 hours వెళ్తే ఎలా ఉంటుంది అంత అప్లోడ్ వచ్చింది సార్. ఉప్పినాకి ఎంత వచ్చిందో దానికి 10 times వచ్చింది సార్. అంటే రావాల్సిందే. అంటే మంచి కథ చెప్పాడు, అందరూ కథ మాట్లాడారు సార్, చాలా మంచి కథ, ఇలాంటి కథ వస్తే బాగుంటుంది. ఇలా ఎన్నో కథలు చూసాం. అంటే ప్రతిదీ కమర్షియల్ సినిమా అయినా ఒక కమర్షియల్ యాంగిల్లో ఉండి ఇలాంటి మన కథ ఒకటి రూటెడ్ కథ చెప్పడం కానీ, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పడం కానీ, ఒక స్టార్ హీరో చేయడం, ఒక డైరెక్టర్ చేయడం, దీని గురించి ఎక్కువ మాట్లాడారు సార్. ప్రతి ఒక్కడో రివ్యూర్ అయిపోయి ప్రతి ఒక్కడో వీడియో చేసి పెట్టాడు సార్. అంటే ఇన్ని వీడియోస్ నేను తెలిసి నేను రీసెంట్గా ఏ సినిమాకి చూడలేదండి, అందరూ కూడా అంటున్నారు ఇన్ని వీడియోస్ ఒక సినిమా బాగుంది. లేదు బిచ్చి, ఇప్పుడు అంటే నీకు క్రెడిట్ అది రావచ్చు, ఎందుకంటే అది యూ కెన్ ఓన్ ఇట్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమా ఒక ఏప్రిల్ రిలీజ్ అవ్వాలి, అవును సార్, పోస్ట్పోన్ అయింది, అది నీ వల్లే అయింది. కానీ అక్కడ బ్యూటీ ఏంటంటే నువ్వు ఏం చెప్పావు ఆ రోజు, నా రెమ్యునరేషన్లో తీసేసుకోండి మీకు పోతాయి, దీనివల్ల మీకు నష్టం జరగచ్చు, జరిగితే నా రెమ్యునరేషన్ కట్ చేసేయండి, కానీ నేను సినిమా అప్పుడే రిలీజ్ చేస్తాను. అది నేను నమ్మకం, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్, సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్, అది అక్కడ కనబడుతుంది. ఎందుకంటే లీవింగ్ రెమ్యునరేషన్ ఇస్ నాట్ ఎ జోక్. సినిమాని అంత నమ్మేవు కాబట్టి అంతవరకు వచ్చింది, అందుకనే ఆ పేరు వస్తుంది మీకు. సో లెట్ us celebrate your name and let us celebrate the film. So we are good. Let's be happy. Okay? Sir, thank you, sir. Okay. Sorry, Bachchi. Thank you, sir. Thanks. Love you, sir.